కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 15 నెలలైన 6 గ్యారంటీల భాగంగా రేపు మార్చి 8 తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పుక్రాకే గ్రామంలో అందరు మహిళలు కలిసి ఇవాళ సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి ఇటువంటి ఉత్తరాల ద్వారా జన్పట్ 10 ఢిల్లీకు పంపడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి నెలకు 2500 ఇస్తా అని మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిండ్రో, 1 కోటి మహిళలకు కోటేశ్వరులు చేస్తామని ఏదైతే ఉచిత హామీలు ఇస్తున్నారో ఆ హామీ ఎప్పుడు నేర్తుందో దేవుడికి ఎరక. కానీ 2500 మీరు ఏదైతే ఇస్తామన్నారో వెంటనే 8 తారీఖు మార్చి 8 నాడు వెంటనే విడుదల చేయాలి. ప్రతి మహిళకు, పెళ్లి అయిన ఆడపిల్లకు 1 లక్షతో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి. ప్రతి మహిళకు స్కూటీ వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో మార్చి 8 నాడు ఈ గిట్ట మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే జన్పత్ ఢిల్లీలో సోనియా గాంధీ ఇల్లు ముంగట, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇల్లు ముంగట ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికి 6 గ్యారంటీలు ఇస్తానని హామీ చేశాడు. కానీ ఏ గ్యారంటీ ఏది నెరవేర్చారు? 2500 ఇస్తాను రైతుల బిడ్డలకు, నా ఇంటి ఆడపడుచులకు అని చెప్పాడు. అది ఎవరికి ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? దానికోసము అందరి ఆడపడుచులు ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఇస్తాడో, రేపు ఇస్తాడో, ఎల్లుండి ఇస్తాడో అని. కానీ ఆయన ఇచ్చుడే లేదు. ఎప్పుడు ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు అని ఆశతోని ఎదురు చూస్తున్నాము. ఏ ఆడపడుచుకైనా పెళ్లి అయితే సరే 1 తులం బంగారం 1,16,000 రూపాయలు ఇస్తానన్నాడు. మేమేమన్నా కావాలి అని అడిగినామా? ఆయనకి కొంగు పట్టి అడిగినామా? ఒక అక్కలా, ఒక చెల్లెలా నేను ఒక ఆధారంగా నిలుచుంటానన్నాడు. ఎక్కడైంది అతని హామీ? ఏమైపోయింది? ఎక్కడ ఏ గంగలో కలిసేశాడు? అది తప్పకుండా ఇవ్వాలి. ఈ రోజు అందరికి ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోస్టులు పంపిస్తాము. వాళ్ళు ఒకవేళ అది మనకు ఇవ్వకుంటే మేము సుఖంగా ఢిల్లీలో వచ్చి తప్పకుండా పోరాడతాము ఆయనతో. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రతి మహిళకు 2500, ప్రతి మహిళకు 2500, పెళ్లి చేసిన ఆడపిల్లకు 1 తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీ వెంటనే.